ఈ వీడియోలో మనం విద్యా కానుక యాప్‌లో 2024, 25కి సంబంధించి మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క షూ సైజ్‌ని ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా గానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం విద్యా కానుక అనే యాప్‌ని మనం కొత్తగా లేటెస్ట్ వర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది మనకు ఈ విద్యా కానుక అనే యాప్ అనేది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉండదు. ఏపీకే మన మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నాడు నేడు .sc.ap.gov.in/jvk అని ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటగా కనబడుతున్నటువంటి విద్యా కానుక మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం మన మొబైల్ నుంచి ఏపీకేని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ యాప్ అనేది రన్ అవుతుంది. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మన విద్యా కానుక యాప్‌ని ఓపెన్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఇంతకుముందు మనం విద్యా కానుకకి సంబంధించి యూజర్ నేమ్ ఇచ్చుంటామో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని ఇక్కడ మనం ఎంట్రీ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024, 25కి సంబంధించిన యాపా కాదా అని చెక్ చేసుకొని ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే పైన కనబడుతున్న దాని మీద క్లిక్ చేసి చేంజ్ ఫైనాన్స్ ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు ఒకవేళ 2023, 24 కనబడుతుంటే 24, 25 చూసుకొని చేంజ్ ఫైనాన్స్ ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఫైనాన్స్ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మరలా పైన కనబడుతున్న 3 గీతల మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మాడ్యూల్స్ అని కనబడుతుంది. దీంట్లో చాలా రకాలైనటువంటి ఆప్షన్ ఉంటుంది. మనం షూ సైజ్‌ని ఎంట్రీ చేయాలి కనుక షూ సైజ్ క్యాప్చరింగ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మన పాఠశాలలో చదువుతున్నటువంటి అన్ని తరగతుల యొక్క వివరణ ఇలా కనబడుతుంది. ఇంకా మనం మన పాఠశాలలో చదువుతున్నటువంటి ఏ తరగతికైతే షూ సైజ్‌ని మనం ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ తరగతిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తరగతిలో చదువుతున్నటువంటి పిల్లల వివరాలు ఇలాగా కనబడుతుంది. ఇందులో మనం ఏ పిల్లోడికైతే షూ సైజ్‌ని మనం ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ పిల్లాడిని సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లాడి దగ్గర ఉన్నటువంటి ఇలా వైట్ బాక్స్ దగ్గర షూ సైజ్ ఓన్లీ సెంటీమీటర్స్‌లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు ఏదైతే పిల్లాడి యొక్క సైజ్‌ని మనం సెంటీమీటర్‌లో తీసుకొని ఉంటామో ఆ సైజ్‌ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా మన పాఠశాలలో అంటే ఈ తరగతిలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క సెంటీమీటర్స్‌ని అంటే షూ సైజ్‌ని సెంటీమీటర్స్‌లో ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే మన పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క షూ సైజ్‌ని ఎంట్రీ అవుతుంది. ఈ విధంగా మన పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి తరగతి యొక్క విద్యార్థుల యొక్క షూ సైజ్‌ని సెంటీమీటర్స్‌లో విద్యా కానుక యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన మనకు వచ్చేటటువంటి షూ సైజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. కనుక 2024, 25 విద్యా సంవత్సరం గాను ప్రతి పాఠశాల వారు కూడా విద్యా కానుక యాప్‌లో ఈ విధంగా సెంటీమీటర్స్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.